రాజుగారు ఇప్పటి వరకు ఎలాబొరేటెడ్గా మాట్లాడాము, మనము చాలా విషయాలు డిస్కస్ చేసాము. కాకపోతే ఇంకొక సెషన్ ఉంది, ఇది కొంచెం టైం లిమిట్ ఉంటుంది. నేను పాస్ చేసే స్టేట్మెంట్ని మీరు ఎలా అయినా ఆన్సర్ చేయొచ్చు, అది 2 లైన్స్లో ఫినిష్ చేయాలి. ఓకే. రాజకీయాల్లోకి వచ్చే సేవ చేయాలా, బిజినెస్ మ్యాన్గా కూడా జనానికి సేవ చేయొచ్చు కదా? రాజకీయంగా వస్తే ఆ పరిధి ఎక్కువ ఉంటుంది, బిజినెస్ మ్యాన్గా చాలా లిమిటెడ్గా చేయగలరు ఎంత చేయాలన్నా. RRR ప్రకటించిన యుద్ధం వల్ల ఫైటర్ అయ్యారా, లేకపోతే కొంచెం అబాస్ పాలయ్యారా? 100% ఫైటర్ అయ్యా. RRRకి టికెట్ రాకుండా నర్సాపురంలో అడ్డుకుంది ఎవరు? మీకు అనిపించింది ఏంటి ఆ టైంలో? జగన్మోహన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ నుంచి రాకుండా అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అంత శక్తి ఉందా? నా విషయం వరకు ఆసక్తి శక్తి రెండు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ టికెట్ ఇవ్వకపోవడానికి రీజన్ రచ్చబండ కార్యక్రమంలో రచ్చరచ్చ చేయడమా? కాదు, ఇందాకే చెప్పారు దీనికి సమాధానం. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు. మీకు సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఆసక్తి ఉందా? ఎప్పుడూ లేదు. సినిమా అంటే నాకు ఇష్టం, సినిమాలు చూస్తా, తీసే ఉద్దేశం కానీ యాక్ట్ చేసే ఉద్దేశం కానీ ఎప్పుడూ లేదు. జైలుకు తీసుకెళ్లడం ఎంత నిజమో, జైల్లో కొట్టడం అవాస్తవం, ఈ స్టేట్మెంట్కి ఏం చెప్తారు? జైలుకి తీసుకెళ్ళటం నిజం. నన్ను కొట్టింది కూడా జైల్లో కాదు, నన్ను కొట్టింది పోలీస్ కస్టడీలో. సో జైల్లో కొట్టిన మాట యాజ్ యూ సెడ్ అవాస్తవమే, కానీ నన్ను కొట్టింది పోలీస్ కస్టడీలో, జైలుకి తీసుకెళ్ళక ముందు. ఏపీలో రఘురామకృష్ణరాజు గారు రెబెల్, ఢిల్లీలో ఏంటి? అంటే ఏపీలో నేను ఒకప్పుడు రెబల్ని, ప్రభుత్వం మారే వరకు. ఇప్పుడు కాదు. ఢిల్లీలో నేను ఎప్పుడూ రెబల్ కాదు. రెబెల్ ఇన్ ద సెన్స్ ఒక సింహం. ఇక్కడ ఢిల్లీలో ఏంటి? ఢిల్లీలో అందరితోటి చక్కటి స్నేహపూర్వక సంబంధాలు. రైట్. ఇప్పుడు బీజేపీ టీడీపీ కలవడంలో మీ పాత్ర ఉంది? డెఫినెట్గా ఉంది. 3 పార్టీలు కలవటంలో కూడా నా పాత్ర ఉంది. మహాసేన రాజేష్కి పి గన్నవరంలో టికెట్ రాని టైంలో మీకేమనిపించింది? అంటే టికెట్ వచ్చి బాధ అనిపించింది. నేను పోటీ చెయ్యని టైంలో అలాంటి పరిస్థితి క్రియేట్ అయింది. డెఫినెట్గా బాధ అనిపించింది. మాట్లాడారా? అట్లాడా, బట్ ఐ ఫెల్ట్ బ్యాడ్. ఎప్పుడో పాత వీడియోలు తీసి అవి ప్రచారంలో పెట్టి అలా చేయటం, ఎందుకంటే అది కుట్ర అనిపిస్తుందా మీకు? అంటే డెఫినెట్గా అందులో అంటే కుట్ర అనేది ఆ పదం బహుశా కొంచెం పెద్ద పదం కావచ్చు, కానీ అది సిస్టమేటిక్గా అప్పటి వీడియోలు తీసుకొచ్చి అల్లరి చేయటం డెఫినెట్గా తను పోటీ చేయకుండా చేయాలని చేసిన ప్లాను. ఎస్, దానికి తెలుగులో కుట్రనే అంటారు అనుకుంటున్నా. రైట్. కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు చెప్తాను, ఆఫ్టర్ ఎలక్షన్ వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అలాగే. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడు, అనుభవించాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రజల మన్నన పొందిన నాయకుడు. లోకేష్ గారు ఎలక్షన్ ముందు ఎలా అనిపించారు, ఆఫ్టర్ ఎలక్షన్? డ్యూరింగ్ ది ఎలక్షన్ he proved himself as a leader and he is continuing that. పెమ్మసాని చంద్రశేఖర్ గారు. పెమ్మసాని చంద్రశేఖర్ నాకు మంచి, ఈ మధ్యనే పరిచయం అయినా నాకు మంచి స్నేహితుడు. అమెరికాలో తనకు కలవటం జరిగింది. అంటే ఆయనలో నచ్చిన ఒక క్వాలిటీ చెప్పండి. నచ్చిన క్వాలిటీ ఎస్, పర్సువేషన్. తను ఇక్కడికి వచ్చిన అతి తక్కువ సమయంలో పెమ్మసాని చంద్రశేఖర్ అనే పేరుని వినిపించేలాగా తను చేయగలిగాడు. దట్స్ గ్రేట్. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ గ్రేట్ హీరో అండ్ హీ ఈస్ ప్రూవింగ్ టు బి ఎ వెరీ గుడ్. రాజకీయాల్లోకి వచ్చాక ఆయనలో నచ్చిన క్వాలిటీ చెప్పండి. రాజకీయాల్లోకి వచ్చాక ఆయనలో నచ్చిన క్వాలిటీ అంటే ఈ లాస్ట్ 1 year నుంచి మనం చూస్తున్నాం కదా, టోటల్గా ఈ డెడికేటెడ్. సినిమా షూటింగ్లు అన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ టోటలీ డెడికేటెడ్ ఫర్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ లైఫ్. బట్ ఆ బాధ్యత కూడా మరి మొదలుపెట్టిన సగంలో ఆపితే అది కూడా మంచిది కాదు. కాబట్టి ఏదన్నా రాబోయే 3 నెలల్లో కనీసం నెలకు 15 రోజులైనా ఆయన మొదలుపెట్టిన సినిమాలు క్లోజ్ చేసేసుకుంటే అటు ఆయన నమ్మిన వాళ్ళకి న్యాయం, ఇటు వీళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే. హీ కెన్ సాటిస్ఫై బోత్. ఓకే. అయ్యన్న పాత్రుడు గారి గురించి చెప్పండి. అందరికీ అత్యంత ప్రేమ పాత్రుడు, నాకు ప్రియమిత్రుడు.
చాలా 30-35 సంవత్సరాలుగా మేము స్నేహితులు. ఆయనలో భలే అనిపించే క్వాలిటీ ఏంటి? ఉన్నట్టు నిర్మోహమాటంగా మాట్లాడటం, ఓకే. మనసులో ఏది దాచుకోకపోవటం. రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. ఓకే. అతను 5 సంవత్సరాల పిల్లోడుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న నేను యూనివర్సిటీలో కొలీగ్స్. మ్మ్. నాకు నా కొడుకు నా డాటర్ కన్నా కూడా చిన్నోడు రాము. మ్మ్. ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒరే రాము అంటాం మ్మ్. అలవాటు. అతన్ని ఈ స్థాయిలో చూడటం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఓకే. హోమ్ మినిస్టర్. నాకు ఎంతో ప్రియమైనడు. ఓకే. హోమ్ మినిస్టర్ అనిత వంగలపూడి. అనిత నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే అప్పుడు ఫైట్లో మరి వీళ్ళ టార్గెట్లో అనిత ఉంది, నేను ఉన్నాను. మ్మ్. సో వీ యూస్ టు షేర్ లాట్ ఆఫ్ న్యూస్. మ్మ్. నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా, నీ మీద ఇది ప్లాన్ చేస్తున్నారు. నాకు కొంచెం నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ వచ్చే సిస్టమ్ ఉంది. అఫ్కోర్స్ నన్ను పట్టుకెళ్ళేటప్పుడు నాకు తెలియలేదు కానీ ఇన్ఫర్మేషన్ ఒకరోజు ముందు. మ్మ్. బట్ అనిత తను చాలా సఫర్ అయింది, చాలా అనరాని మాటలని అన్నారు. బట్ షీ ఫాట్ లైక్ ఏ వారియర్. వారిలో నచ్చే విషయం ఎవరు? అనిత గారిలో ధైర్యం. ఒక స్త్రీగా మ్మ్. అంతులేని ధైర్యం. రైట్. రేవంత్ రెడ్డి గారు రేవంత్ నచ్చే క్వాలిటీ. నచ్చే క్వాలిటీ అంటే పర్సువేషన్. తను అవ్వాలి సీఎం అని డిటర్మిన్ అయిపోయాడు. ఇంకా చాయిస్ లేదు, నేను ఇదే అవ్వాలి, నేను సీఎం అవుతాను అని 5 ఏళ్ళ నుంచి చెప్పాడు. కోటికి ఒక్కడిగా అది సాధ్యం అవుతుంది. ఆ కోటికి ఒక్కడు రేవంత్ రెడ్డి అని నేను చెప్పగలను. అతను నేను స్నేహితులు అయినందుకు నేను గర్వపడతాను. రైట్. కేసీఆర్ గారు రియల్ హీరో. కేటీఆర్ I గారు admire him. I thought he was a good friend, but బట్ నాట్. not అని అనిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. థ్యాంక్ యూ.